పత్రిజీ గారు డిపాచ్ అయిపోయారు ఈ మాట ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మహాత్ములకు జన్మదినం మాత్రమే ఉంటుంది, దేహం వదిలిన కాలం ఉండదు. ఒక్క రాముడు వచ్చాడు, మన మనసులో ఆత్మారాముడై కూర్చున్నాడు. పత్రిరాముడు వచ్చాడు, మన శ్వాసలో నిలబడిపోయాడు. పత్రిజీని మర్చిపోయేదానికి లేదు, ఎందుకంటే భూలోకంలో ఏ జీవి అయినా కానీ శ్వాస తీసుకోవాల్సిందే. శ్వాస ఉన్నంత వరకు పత్రి ఉంటారు. నేను అందుకే ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎంతమంది వక్తలు వచ్చి కూర్చున్నా ఒక్క కుర్చీని సపరేట్గా పెట్టమని చెప్తాను. అక్కడ పత్రి ఉన్నాడు అని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుప్కమస్తకాంజలి బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం అని రామ కథ కానీ రాముని గురించిన విషయం కానీ చెప్పబడుతున్న చోట హనుమంతుడు ఎలాగైతే ఉంటాడో, ఎక్కడ ఇద్దరు ధ్యానులు లేదా ఒక్క ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన పత్రి ఉంటాడు. आज के इस विषय पर मैं जीवन के उन बिंदुओं पर बात करूंगा जो प्रत्येक गृहस्थ के लिए आवश्यक है और प्रत्येक साधक के लिए आवश्यक है। किसी भी मनुष्य का जब जन्म होता है तो एक ही प्रकार से होता है और जन्म लेते ही प्रत्येक मनुष्य के दो प्रकार के संबंध बनते हैं। एक संबंध होता है स्थूल और एक संबंध होता है सूक्ष्म। स्थूल संबंध का माने माता पिता, दादा दादी, नाना नानी, जो सांसारिक रिश्ते हैं वो तुरंत खबर पहुंच जाती है, भाई तुम्हारा नाती हो गया, बेटा हो गया, पोता हो गया। ठीक उसी क्षण सूक्ष्म संबंध भी हमारे बनते हैं और वो संबंध कहाँ कहाँ बनते हैं उस पर भी हमें ध्यान देना चाहिए। जैसे ही हमारा जन्म होता है और मृत्यु लोक की हवा हमारे शरीर से स्पर्श होती है तो उसी वक्त नवग्रह का प्रभाव भी हमारे जीवन पर पड़ जाता है। हम नवग्रह के अंडर में आ जाते हैं। अन्य వృత్తులకు సంబంధించిన ప్రజలు ఆ 5 నిమిషాల నుంచి అరగంట, గంట, 2 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినట్టయితే మానసిక శాంతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అని ఆయన గమనించి అది ప్రజలందరికీ అందాలని రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయలు పెట్టినా రానటువంటి మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని అందుకోవడానికి శ్వాస మీద ధ్యాసే కారణమని మొత్తం ప్రపంచ దేశాలకే తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ శ్వాస మీద ధ్యాస చేయటం ద్వారానే జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని ఆయనంతటా ఆయన గుర్తించిన తరువాతనే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అందువల్లనే నేను పత్రి గారిని చూసినప్పుడు ఆయన చాలా ఆనందంగా, సంతోషంగా, ఒక చిన్న పిల్లవాడు ఏ రకంగా సంతోషపడుతూ ఉంటాడో ఆ రకంగా సంతోషంగా కనపడేవాడు. దాన్ని బట్టి చూస్తే ఆయన చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా గమనించడం జరిగింది. ఆలోచన విధానాన్ని ఒక వ్యక్తి ప్రజలందరి కోసం తపన పడి ఈ పిరమిడ్లు ఏర్పాటు చేసి
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరించే విధంగా చేయటం జరిగింది. 1994లో 10th క్లాస్ అయిపోతున్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరితేనే పరమేశ్వర రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ మీకు సేవాదలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన తమ్ముడు గోవిందు, ఆయన నా క్లాస్మేట్ అనమాట. ఆ రోజుల్లో ఆయనతో పాటు నేను పిరమిడ్ తీసుకుపోయినా. నన్ను అప్పటికే పరమేశ్వర రెడ్డి గారు పిరమిడ్లో కూర్చునేవాళ్ళు. నన్ను తీసుకుపోతే పిరమిడ్ పరిచయం చేసింది 1994లో. సుభాష్ పత్రి సార్ ఆ రోజు జస్ట్ ఒక 10 మందిని పెట్టుకొని కూర్చునేవాడు అక్కడ. పత్రిజీ సార్ గారు కర్నూలు పిరమిడ్ సెంటర్లో. దానికి పునాది వేసినటువంటి బీవీ రెడ్డి సార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. వారికి ఆయనకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీవీ రెడ్డి సార్ గారు ఆ రోజు సుభాష్ పత్రి సార్ గారికి అండాదండ అందించి ఆ పిరమిడ్ను స్థాపించడంలో మహోన్నత పాత్ర పోషించారు. మేము ఒక 10 మంది వాళ్ళు సార్ దగ్గర కూర్చుంటే సార్ ఒకటే చెప్పేవాళ్ళు మాకు. నేను ఎందుకంటే లెంత్ తీసుకొని ప్రసంగము 3 విషయాలు చెప్తాను. శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం అని చెప్తూ ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మేము నాకుండే 16 ఏళ్ల వయసులో ఆయన దగ్గర కూర్చొని 16 ఏళ్ల వయసు నుంచి నేను ఈ ధ్యానానికి అంకితమయ్యాను. ఆ 16 ఏళ్ల వయసులో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే కూడా ఆ ధ్యానం చిన్న పిరమిడ్ ఉంటే కూడా మోకాల్లో నీళ్ళు ఉంటే కూడా మేము ఆ పిరమిడ్లోకి పోయి అక్కడ కూర్చునే వాళ్ళం. ఎందుకో సార్తో మాకు ఆ చిన్న వయసులో అనుబంధం ఏర్పడి ఆయన చెప్పినటువంటి సూక్తులు అయితేనేమి, ఆయన నేర్పినటువంటి పాఠాలు అయితేనేమి సార్ ఒకటే చెప్పేవాళ్ళు, ఇక్కడ ఒక థర్డ్ ఐ ఉంది, ఈ థర్డ్ ఐ ఓపెన్ కావాలా, ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే నీకు విశ్వం కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది నీకు అని చెప్పని 100 సార్లు మాకు కూర్చొని ఒక 10 మందికి బోధ చేసేవాళ్ళు సార్. మాకు థర్డ్ ఐ అంటే ఏంది అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అప్పట్లో. కానీ ధ్యానం చేస్తుండగా, ఎందుకంటే దాంట్లో మీకు ఎంత ధ్యాన ప్రియులు కాబట్టి మీకు ఎంత ఆల్రెడీ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. అందులో భాగంగా నేను ఒక చిన్నపాటి నుంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆ ధ్యానాన్ని నమ్ముకొని ప్రతిరోజు ధ్యానంలో నిమగ్నం అయ్యేవాడిని వాస్తవంగా. అక్కడి నుంచి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యానంటే నాకు కేవలం అదృశ్య శక్తి ఏదో లేదు, ఒక ధ్యానమే వాస్తవం. ధ్యానమే నా శక్తి, నా యుక్తి, నా బలమంతా. ఈ మూమెంట్ అనేది 89-90లో కర్నూలు పట్టణంలో నుంచి మొదలుపెట్టారు. ఆ రోజు పత్రిజీ గారు 6 నిమిషాలు కూడా ఈ ధ్యానం చేయాలా, ధ్యాన వ్యవస్థకు శ్రీకారాన్ని చుట్టాలా, ఓ చిన్న ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్నటువంటి తపనతో మా కర్నూలు పట్టణంలో ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మొదట వారికి చాలా తక్కువ మంది సహచరులు తయారయ్యారు. చివరకు వారి కార్యక్రమాలు 1989లో నిర్వర్తిస్తున్నప్పుడు 1989లో నాకు పరిచయ భాగ్యం కలగడం, నా పరిచయం అయిన తర్వాత పత్రిజీ గారితో నాకు 89లో పరిచయ భాగ్యం. నేను ఇంతకుముందే చెప్పాను, నాలాంటి సాదాసీదా మనిషిని, ఓ చిన్నవాడిని కూడా ఒక భాస్కర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు. ఆ పత్రిజీ గారితో పరిచయం అయినప్పుడే అసలు ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దీన్ని నేను తెలుసుకున్న తర్వాతనే ఒక చిన్న ధ్యాన మందిరం కట్టిస్తాను అని చెప్పి పత్రిజీ గారికి నేను చెప్పడం జరిగింది. కానీ నిరంతరము ఆ ధ్యాన శక్తిని గురించి తెలుసుకోవడం కోసము 1989 ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్టు నుంచి నాకు ఒక 2-3 నెలలు డైలీ 1 గంట 2 గంటలు ధ్యానం చేస్తూ ఇది ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటే ఈ సామాజిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే నేను చేశాను. చివరకు 1989 డిసెంబర్ 30th ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనగా నాకు ప్రకృతి గొప్ప వరాన్ని ప్రసాదించింది. నాకు ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను ధ్యాన వ్యవస్థలో సూక్ష్మ శరీరంలో యోగానంద పరమహంస గారి యొక్క పరిచయ భాగ్యం కలగడం, వారితో నాకు ఆ పరిచయమే నాకు ఒక గొప్ప శక్తిని ప్రసాదించింది. కనీసం అంటే నేను ఒక 30 నిమిషాల పైగా వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు అతీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరగడము, నాకు కొంత శక్తి రావడము, ఆ తర్వాత అంతకుముందు 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నటువంటి చేతికి సెంటు విభూతి లాంటివి నా చేతులకు రావడం కూడా జరిగింది. ఆ వ్యవస్థను ధ్యానంలో ఉంది అంత శక్తి అని నమ్మిన తర్వాత ఆ రోజు నేను డిసెంబర్ 30th 89 ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్ పత్రిజీ గారికి చెప్పి
నేను దీనివల్ల పొందిన అనుభూతి ఈ విధంగా ఉంది. ఈ అనుభూతి కారణంగానే మీకు నిర్మించదలిచి పెట్టినటువంటి చిన్న ధ్యాన మందిరాన్ని మొదలు పెడదామని చెప్పి వారికి చెప్పి మాకున్న కొద్దిపాటి స్థలాన్ని ఈ ధ్యాన మందిరానికి అలాట్ చేస్తూ ఆ 31st డెసిషన్ తీసుకొని ఫస్ట్ ఫౌండేషన్ వేసాం. 1990 జనవరి 1 మొట్టమొదటి ఫౌండేషన్ ఈ ధ్యాన వ్యవస్థ కోసం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇంకొక తెలుగు పాట మిక్స్ చేస్తాను. అది ఏ తెలుగు పాట అని మీరు కనపడతారా? రెడీగా ఉన్నారా? Here we go!